ఇంటింటి రామాయణం ఈ రోజు ఎపిసోడ్లో అవనిపై పల్లవి నీచమైన కుట్రకు దిగుతుంది. కడుపుతో ఉంది, ఆశగా చక్కెర పొంగలు అడిగిందని ప్రేమగా చేస్తుంది అవని. కాని భానుమతితో కలిసి అవనిని ఇరికించడానికి పల్లవి స్కెచ్ వేస్తుంది. తన కడుపు పోవాలని అవని కోరుకుంటోందని, అందుకే ఇలా చేసింది అంటూ పల్లవి నానా నిందలు వేస్తుంది. ఇలా ఈ రోజు ఎపిసోడ్లో ఇంకా పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. పల్లవి కోరింది కదా అని కిచెన్ లోకెళ్లి చక్కెర పొంగలి చేస్తూ ఉంటుంది అవని. ఇంతలో మీనాక్షి వచ్చి పల్లవి నిజంగానే కడుపుతో ఉందా, నాకెందుకో డౌట్ వస్తోంది అని అంటుంది. ఎందుకంటే శ్రేయకి ఉన్నట్టు పల్లవికి ఎలాంటి లక్షణాలు లేవు. వాంతులవ్వాల్సిన టైంలో అది కావాలి ఇది కావాలి అంటూ నీ చేత కావాలని పనులు చేయిస్తున్నట్లుంది అని అంటుంది అవనితో. దాంతో అవని ఆలోచనలో పడుతుంది. నేను సరిగా గమనించలేదు కాని అమ్మ చెప్పింది కూడా నిజమే. కాని పల్లవి ఎలాంటిదైనా ఇలాంటి విషయంలో అబద్ధం చెప్పదులే అని అవని అనుకుంటుంది. నువ్వే అనవసరంగా ఆలోచిస్తున్నావు, వదిలేయమ్మా అని అవని తల్లికి సర్ది చెప్తుంది. ఇక పొంగలి తీసుకొచ్చి కమల్ చేతికిచ్చి నువ్వే తినిపించు కన్నయ్య అని అంటుంది. అయితే పల్లవి మాత్రం బావా ఏదో మందు వాసన వస్తోందేంటి అని అంటుంది. అవును, ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది వదినా అని కమల్ కూడా అంటాడు. ఇలాంటి వాసన వస్తుందేంటి, ఏం కలిపారు ఇందులో అంటూ పార్వతి అడుగుతుంది. చేసినప్పుడు నేను పక్కనే ఉన్నాను, అవని ఏం కలపలేదే అని మీనాక్షి అంటుంది. దాంతో వెంటనే పార్వతి కిచెన్ లోకెళ్లి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టేస్తుంది. ఇక అక్కడ ఒక డబ్బా కనిపిస్తుంది. అది పట్టుకుని హాల్లోకి వస్తుంది. ఇదేంటో తెలుసా, కడుపులో నులిపురుగులు పోయి కడుపు క్లీన్ అవ్వడానికి వాడే మందు. ఈ మందు వాసనే చక్కెర పొంగలిలో వస్తోంది. ఈ డబ్బాని కిచెన్ లో పైనున్న కబోర్డ్ లో పెట్టాను. అక్కడ పెట్టిన డబ్బా కిందకెలా వచ్చింది, ఎవరు తీశారు దీన్ని? కిచెన్ లోకి మీ ఇద్దరే వెళ్లారు, దీన్ని ఎందుకు తీశారు అంటూ అడుగుతుంది పార్వతి. అయ్యో మాకేం తెలీదు అంటూ అవని మీనాక్షి ముఖాముఖాలు చూసుకుంటారు. ఎవరూ చూడకుండా ఎవరూ వేయకుండా ఇందులో ఉన్న మందు వాసన చక్కెర పొంగల్లోకి ఎలా వచ్చింది అని అడుగుతుంది పార్వతి. అయితే ఇది చేసింది భానుమతి. పల్లవి సైగ చేయడంతో కిచెన్ లో ఎవరూ లేనప్పుడు భానుమతి వెళ్లి అందులో ఈ పౌడర్ కలిపేస్తుంది. ఇక ఇంత సీన్ క్రియేట్ చేశాక పల్లవి ఆగుతుందా? పర్ఫార్మెన్స్ మొదలు పెట్టేసింది. అర్థమైంది, నాకు అర్థమైంది, నీకెందుకక్క నా మీద ఇంత పగ అని అంటుంది పల్లవి. ఏమంటున్నావు పల్లవి, నీ మీద నాకెందుకు పగ అని అవని అవాక్కవుతుంది. నాకు తెలుసు, నువ్వు కావాలనే చేశావు. అది కడుపులో నులిపురుగులు పోయి కడుపు క్లీన్ చేసే మందని అత్తయ్య చెప్తోంది. కడుపు క్లీన్ చేసే మందంటే నా కడుపు పోవాలనే కదా నువ్విలా చేశావు అని పల్లవి రెచ్చిపోతుంది. పల్లవి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి? కడుపు తీసే కసాయిదానిలా కనిపిస్తున్నానా నీ కళ్ళకి? బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడావంటే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇస్తుంది అవని. చేయకూడని పని చేసి బుకాయిస్తున్నావేంటక్క? కిచెన్ లోకి నువ్వు మీ అమ్మ తప్ప ఇంకెవరూ వెళ్లలేదు. అప్పుడు ఈ పని మీరు తప్ప ఇంకెవరు చేస్తారు? నీకు నీ భర్తకి మా డాడ్ మీద ఎంత కోపం ఉందనేది ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. నా మీద పగ తీర్చుకోవడానికి నీ భర్త మా డాడ్ ని విడిపించినట్లే విడిపించి మళ్లీ జైలుకు పంపాడు. నువ్వేమో మా డాడ్ మీద కక్ష సాధించడానికి నా కడుపు పోగొట్టి నా బిడ్డను చంపాలనుకుంటున్నావా అని పల్లవి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. చాలా తప్పుగా మాట్లాడుతున్నావు పల్లవి. మేము కడుపులో బిడ్డల్ని చంపే కిరాతకులం కాదు. నాకు ఓ బిడ్డుంది, నా కూతురికి ఒక బిడ్డుంది. నువ్వు మాకో బిడ్డలాంటి దానివే. అసలు అలాంటి ఆలోచనలు మా కల్లో కూడా రావు అని అంటుంది మీనాక్షి. ఆపండిక, నిజాలు బయటపడిన తర్వాత అందరూ ఇలాంటి మాటలే చెప్తారని నాకు తెలుసు. నీకు మా డాడ్ మీద పగ సాధించి కక్ష తీర్చుకోవాలనుంటే నన్నేమైనా చెయ్యాలి తప్ప అభంశుభం తెలియని నా కడుపులో ఉన్న బిడ్డేం చేసిందక్క అని అడుగుతుంది పల్లవి. పల్లవి, నువ్వు అనవసరంగా అర్థం లేని విషయాలు మాట్లాడుతున్నావు అని అంటుంది అవని. ఆపింకా, నువ్వు చేసిన చక్కెర పొంగలి వాసన రాకుండా ఉండుంటే నేను తినేసి ఉండేదాన్ని. తినుంటే ఈ పాటికి నా కడుపు పోయుండేది. అప్పుడు నువ్వు సంతోషించేదానివి, అంతే కదా అని అంటుంది పల్లవి. నా మీద ఎంత పెద్ద నిందేస్తున్నావో తెలుసా నీకు? నీకెలా చెప్పాలో ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని అవని కన్నీళ్లు పెట్టుకుంటుంది. బుద్ధి గడ్డి తిని తప్పు చేశానని సారీ చెప్పకుండా ఎందుకింకా కవరింగ్లు ఇస్తున్నావక్క అని పల్లవి రెచ్చిపోతుంది. దాంతో కమల్ మాట్లాడతాడు. పల్లవి, మా వదిన గురించి నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. వయసొచ్చినా కూడా నన్ను కన్నయ్య అంటూ తన సొంత కొడుకులా చూసుకుంటోంది. అలాంటిది మా వదిన అనడానికి నీకు నోరెలా వస్తోంది? కొంచెమైనా బుద్ధుండక్కర్లా అని తిడతాడు కమల్. బుద్ధుండాల్సింది నాకు కాదు బావా, నీకు. మీ వదినంటే నీకు భయం, భక్తి, ప్రేమ అన్నీ ఉండొచ్చు కాని పిచ్చి ఉండకూడదు బావా. నీకున్నది అదే పిచ్చే. ఆ పిచ్చిలోనే నీకు మీ వదిన చేసే మర్డర్ కూడా పూజలా అనిపిస్తోంది. నీకలా అనిపించడం నా కర్మ. మా డాడ్ మీద పగతో మీ వదిన తన భర్త ఎవరని అడిగినందుకు వాళ్ళమ్మ నేను తల్లిని కాకుండా చేయాలనుకున్నారు. ఏ నిజం ఆ దేవుడే దిగొచ్చి చెప్పే వరకు మీరెవ్వరూ నమ్మరు. అది నా దౌర్భాగ్యం అంటూ ఏడుస్తూ పల్లవి లోపలికెళ్ళిపోతుంది. ఇక అవని మీనాక్షి బాధపడుతూ ఉంటే పార్వతి తీర్పిస్తుంది. ఏం జరిగింది, ఎలా జరిగిందనేది ఎవ్వరూ చూడలేదు కాబట్టి మిమ్మల్ని ఏమీ అనలేకపోతున్నాను. ఇంకోసారి మీ అమ్మ కిచెన్లోకెళితే ఊరుకునేది లేదు అంటూ పార్వతి ఆర్డర్లేస్తుంది. కట్ చేస్తే మీనాక్షి చక్రధర్ని కలవడానికి జైలుకెళుతుంది.
నువ్వు సిటీకొచ్చావంటే నా మీద పగ సాధించడానికే వచ్చావని అనుకున్నాను. నేననుకున్నట్లే నీ కూతురు అల్లుడితో కలిసి నేను అరెస్ట్ అయ్యేలా ప్లాన్ చేశావు. జైల్లో ఎలా ఉన్నానో చూడ్డానికొచ్చావా? నేను బయటికి రాకుండా చేస్తానని ఛాలెంజ్ చేయడానికొచ్చావా? నేను బయటికి రాగానే నిన్ను, నీ కూతుర్ని, అల్లుడిని అందరి లెక్క తేల్చేస్తాను అంటూ మీనాక్షికి వార్నింగ్ ఇస్తాడు చక్రధర్. చేసిన పాపాలకు, అన్యాయాలకు జైలు శిక్ష అనుభవిస్తున్నా కూడా నీలో ఎలాంటి మార్పు రాలేదు. నీ పొగరు, అహంకారం ఏమాత్రం తగ్గలేదు. భర్త అయిన వాడు ఎంత దుర్మార్గుడైనా భార్యకి ఎంతో కొంత ప్రేమ అనేది ఉంటుంది. కానీ నీ మాటలు వింటుంటే నీ మీద ఉన్న అసహ్యం ఇంకా పెరుగుతోందే తప్ప జాలనేది కలగడం లేదు అని మీనాక్షి చీ కొడుతుంది. అలాంటప్పుడు మరెందుకు కలవడానికి వచ్చావు? నాతో ఏం మాట్లాడాలని వచ్చావు అని చక్రధర్ ఫైర్ అవుతాడు. మనసు, మానవత్వం లేని రాక్షసుడని తెలియక నువ్వు మంచివాడువని నమ్మాను. నా నమ్మకం నా జీవితాన్ని నాశనం చేస్తుందని తెలియక నిన్ను ప్రేమించాను. నిన్ను ప్రేమించిన పాపానికి 30 ఏళ్లుగా మానసిక క్షోభ అనుభవిస్తున్నాను. నీ భర్త ఎవరని అడిగే వాళ్ళకి సమాధానం చెప్పలేక ఎన్నో అవమానాలు భరిస్తున్నాను. నా జీవితం పోవడమే కాకుండా నా పిల్లలకి కన్నతండ్రి ఎవరో చెప్పలేక లోకం దృష్టిలో వాళ్ళు తలెత్తుకోలేని విధంగా చేస్తున్నాను. నేను, నా పిల్లలు అనుభవిస్తున్న శిక్ష ముందు నువ్వు అనుభవిస్తున్న జైలు శిక్ష చాలా చిన్నది. ఇలాంటి శిక్షలు 100 పడినా కూడా నువ్వు చేసిన అన్యాయానికి అవి తక్కువే అవుతాయి. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా కూడా పల్లవి, అవనిలో ఒకే రక్తం పంచుకు పుట్టారు. కానీ పల్లవికి నేను కూడా తన తల్లినే అని, అవని తనకు అక్కవుతుందనే విషయం తెలియక మమ్మల్ని వేధిస్తూ, సాధిస్తూ అందరి ముందు అదే పనిగా అవమానిస్తూ ఉంది. మేము తనకి ఏమవుతామనే నిజం తెలిస్తే పల్లవికి మా మీద ఉన్న చిన్నచూపు నీ మీద అసహ్యంగా మారుతుంది అని అంటుంది మీనాక్షి. నువ్వు అనుకుంటున్న నిజం పల్లవికి తెలిసినా కూడా తను నన్ను అసహ్యించుకోదు. ఎందుకంటే నీ కూతురు అవనికి నీ బుద్ధులొచ్చాయి, నా కూతురు పల్లవికి నా బుద్ధులొచ్చాయి. అది తెలుసుకోలేకపోవడం నీ అమాయకత్వం అంటూ నవ్వుతాడు చక్రధర్. అక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం.